టు ఆల్, మై నేమ్ ఇస్ యశ్వంత్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం 15 డేస్ నుంచి ఇక్కడ ఏమి నేర్చుకున్నామో ఈరోజు టాపిక్. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందు, నాకు తెలియకముందు నేను మా ఊరికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాను, మా అమ్మమ్మ ఊరు. అయితే మా డాడీ చెప్పారు, అరే నువ్వు మోటివేషన్ క్లాస్కి వెళ్ళాలిరా అని చెప్పారు. సరే డాడీ వెళ్తాను డాడీ అని చెప్తే ఫస్ట్ డే కుదరలేదు, సెకండ్ డే వచ్చాను. సెకండ్ డే మన మోడల్ గురించి సార్ చెప్పమన్నారు. అయితే నేను మా ఫాదర్ గురించి చెప్పాను. రోజు 15 డేస్ ఒక్కొక్క క్లాస్ నేర్పిస్తారు సార్. రోజు ఒక గేమ్ ఆడిపిస్తారు. ఆ గేమ్లో ఒక మోరల్ ఉంటుంది. ఒక్కొక్క పీపీటీ చూపిస్తారు. ఆ పీపీటీలో టీమ్ హార్డ్ వర్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ 15 డేస్లో చాలా ఎంజాయ్ చేశాము. సార్ మాకు చాలా చెప్పారు. ఈ స్టేజ్ ఫియర్ పోవడానికి సార్ మాకు చాలా నేర్పించారు. మేమైతే ఓన్లీ 45 సెకండ్స్ అట్లా మాట్లాడేటోళ్ళం. డే బై డే ఇంక్రీజ్ అయ్యి 1 minute, 2 minutes, 3 minutes అట్లా మాట్లాడుతూ ఉంటున్నాము. ఈ గ్రోయింగ్ ఓవర్లో ట్యూషన్లో మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్లో బెస్ట్ ఫ్రెండ్ ఏమంటే రేవంత్ నాయక్ అని జాషువా. మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం వెళ్తాము. అలాంటి ఫ్రెండ్షిప్ మాది. రోజు ఒక్కొక్క టాపిక్ గురించి చెప్తాము. ఫస్ట్ ఎవరన్నా మాట్లాడతారు. సార్ ఎవరు ఎక్కువసేపు మాట్లాడకూడదు అంటారు, ఎక్కువసేపు మాట్లాడమంటారు, తక్కువసేపు ఎవరిని మాట్లాడొద్దు అంటారు. రోజు ఒక గెస్ట్ కూర్చోబెడతారు. ఆ గెస్ట్ వల్ల వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు. మనం మాట్లాడి చూసి వాళ్ళు కూడా మాట్లాడతారు. ఈ క్లాస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది మనకు ఎక్కడికి వెళ్ళినా మనకు ఉపయోగపడుతుంది. అందుకే నాకు చాలా బాగా నచ్చింది. రోజైతే రాలేదు. సెకండ్ రోజు అయితే కొంచెం ఒక 1 minute, 2 minutes మాట్లాడుతున్నాను. థర్డ్ డే అయితే కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఫోర్త్ డే అయితే ఇంకొంచెం 3 minutes అట్లా మాట్లాడుతున్నాను. ఇంకా 5th డే, 6th డే అయితే 3 minutes, 4 minutes. ఇంకా 9th డే నుంచి మన 5 days 5 minutes, 6 minutes మాట్లాడగలుగుతున్నాను. ఇది సుధీర్ సార్ మోటివేషన్ క్లాస్లో చాలా బాగా చెప్తారు. సుధీర్ సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మొన్న పేరెంటింగ్ సెషన్ జరిగింది, అది చాలా బాగా జరిగింది. మేము అప్పుడు ఎమోషనల్ అయ్యాము, నవ్వాము. అందులో చందన మేడం అనే మేడం వచ్చారు. ఆ మేడంని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అయ్యారు. ఆ మ్యామ్ 6 years ప్లాన్ని ఇప్పుడు అనుకుని ఒక డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటుంది. అందుకే అందరూ ఇన్స్పిరేషన్ అయ్యారు. తను 2025 మిస్ కామన్ సెలెక్ట్ అయ్యింది. హ్యాండ్బాల్లో కూడా నేషనల్కి వెళ్ళి కప్పు కొట్టి వచ్చింది. ఈ క్లాస్ వల్ల నేను చాలా మోటివేషన్ అయ్యాను. స్కూల్లో ఎక్కువసేపు మాట్లాడచ్చు. ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరి ముందు భయం లేకుండా మాట్లాడచ్చు. అందుకే మా డాడీ ఈ క్లాస్లో చేర్చారు. And thank you for giving this opportunity, and thank you for listeners.